పెళ్ళన్నాక పెళ్ళయిన తర్వాత కష్టాలు బోలెడుంటాయి. అమ్మాయి ఆకాంక్షలకు అనుగుణంగా అబ్బాయి లేకపోవడం, అబ్బాయి ఆకాంక్షలకు అనుగుణంగా అమ్మాయి లేకపోవడం, తల్లిదండ్రుల్లాగా తన భర్త ఉండాలని జెప్పి అమ్మాయి కోరుకోవడం, తన తల్లిదండ్రుల్లాగా తన భార్య ఉండాలని భర్త కోరుకోవడం. అట్లాగే నిరంతరం చుట్టూ ఉన్నటువంటి సమాజంలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణమైనటువంటి జీవనం కావాలన్నటువంటి కోరికలుంటాయి. ఆ కోరికలు తీరనప్పుడు ఒక అసంతృప్తి ఉంటుంది. తీరినప్పుడు ఇంకా ఇంకా కావాలనిపిస్తా ఉంటుంది. ఇవన్నీ నిరంతరం ఒక జీవిత చక్రంలో ఇవన్నీ ఒక పార్ట్. వీటిని తట్టుకోలేక మాకు పెళ్ళొద్దు, మేము రిలాక్స్‌డ్, సింగిల్‌గా ఉంటే హ్యాపీ అంటూ బ్రతికేస్తున్నటువంటి యువతరానికి కొన్నేళ్ళు పోతే అంటే ఈ సినిమా హీరోలని కొంతమందిని హిందీ స్టార్స్‌ని చూసి అందులో సల్మాన్ ఖాన్ లాంటోడిని చూసుకొని సంబరపడిపోతుంటారు. కానీ వయస్సు పొంగు తగ్గాక, వయస్సు ఊపు తగ్గాక మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళదంతా రొటీన్ అయిపోయాక మన కోసం ఎవరు అని ఆలోచించుకుంటే భార్యాబిడ్డలు వీళ్ళే కనబడతారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌కి పెళ్లి కాలేదు, బిడ్డలు లేరు. ప్రస్తుతానికి వాళ్ళ మేనకోడలు, మేనల్లుడిని వీళ్ళిద్దరిని చూసుకుంటుంటాడు. ఒకళ్ళు వచ్చేటికి అలీ సల్మాన్ మేనకోడలు, అయాన్ సల్మాన్ మేనల్లుడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఏమంటున్నాడయ్యా అంటే తనకి బిడ్డ కావాలట. అది త్వరలో ప్లాన్ చేసుకుంటాడండి. మేబీ సరోగసీ ఏమైనా చేసుకుంటాడు, లేకపోతే ఎవరైనా అమ్మాయిని చేసుకుంటాడా. త్వరలో 60 ఏళ్ళు రాబోతున్నటువంటి సందర్భంగా నవమన్మధుడు అంటూ ట్వింకిల్ తాజాగా ఒక షోలో ఆయన అడిగింది, డజన్ మంది పిల్లలు ఉండొచ్చు, మీరు కనుక పెళ్లి చేసుకుంటే మరి ఎందుకు చేసుకోలేదు, ఇప్పుడు ఏమైనా చేసుకునే ఇదే ఏమనుకుంటున్నారంటే సల్మాను ఖచ్చితంగా నాకు బిడ్డ అయితే కావాల్సి ఉంది అన్నటువంటి విషయం చెప్పుకొచ్చాడు. త్వరలో దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.